ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 27వ అధ్యాయము. సుగ్రీవుడిని చూడగానే లక్ష్మణుడి కోపం వచ్చి, సుగ్రీవ, రాజన్నవాడు ఉత్తమమైన అభిజనంతో ఉండాలి, జాలి కలిగిన వాడై ఉండాలి, ఇంద్రియాలను గెలిచిన వాడై ఉండాలి, చేసిన ఉపకారం మర్చిపోని వాడై ఉండాలి, మాట తప్పని వాడై ఉండాలి. అలాంటి వాడిని ఈ లోకం రాజుని గౌరవిస్తుంది. మిత్రుడి దగ్గర సహాయం పొంది ఆ మిత్రుడికి తిరిగి ఉపకారం చెయ్యని వాడిని ఈ లోకము క్రూరుడనే పిలుస్తుంది. ఎవరైనా గుర్రం విషయంలో అసత్యం చెబితే, అంటే ఎవరికన్నా గుర్రం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండటము, అప్పుడు 100 గుర్రాలను చంపిన పాపం వస్తుంది. ఆవు విషయంలో అసత్యం చెబితే 1000 ఆవులను చంపిన పాపం వస్తుంది. అలాగే ఉపకారం చేస్తానని చెప్పి మాటకు కట్టుబడిన వాడు తన బంధువులందరినీ చంపి వారిని తినేసి తనని తాను చంపుకున్నవాడై సమానుడవుతాడు. ఒకరి దగ్గరకు వెళ్ళి, నాకు మీరు ఉపకారం చెయ్యండి, నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను అని మాట పుచ్చుకొని వారి దగ్గర నుంచి ఉపకారాన్ని పొంది దాని ఫలితం అనుభవిస్తూ తాను ఇచ్చిన మాట మర్చిపోయిన వాడిని లోకమంతా కలిసి చంపేస్తుంది. బ్రహ్మహత్య చేసిన వాడికి, మద్యపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తాను అని చెయ్యటం మానేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉండొచ్చు, కానీ కృతజ్ఞుడికి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు రాముడికి ఉపకారం చేస్తా అని ఒప్పుకున్నావు, కానీ ప్రత్యుపకారం చెయ్యలేదు. నీ ప్రవర్తన చూసి మా అన్నయ్య నిన్ను మంచివాడు అనుకున్నాడు. కానీ నువ్వు కప్పలా అరుస్తున్న పామువని మా అన్న కనిపెట్టలేకపోయాడు. నువ్వు మా అన్నకు చేసిన దోషానికి నిన్నిప్పుడే చంపేస్తాను. నీ మాట మీద నిలబడు, లేకపోతే వాలి వెళ్ళిన దారిలో వెళ్ళిపోవలసి ఉంటుంది అన్నాడు. లక్ష్మణుడు మాట్లాడుతున్నంతసేపు నక్షత్రాల మధ్యలో ఉన్న చంద్రుడిలా సుగ్రీవుడు తన భార్యల మధ్యలో చేతులు కట్టుకుని నిలబడిపోయాడు. అప్పుడు తార, లక్ష్మణ, నీ నోటి వెంట ఇలాంటి మాటలు రాకూడదు. సుగ్రీవుడు కుటిలుడు కాదు, అసత్యవాది కాదు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు కాదు. రాముడు చేసిన ఉపకారాన్ని సుగ్రీవుడు ఎప్పుడూ మర్చిపోలేదు. రాముడు చేసిన ఉపకారం వల్లనే సుగ్రీవుడు ఈనాడు ఇంత గొప్ప రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, రుమను, నన్ను పొందగలిగాడు. చాలా కాలం సుఖాలకు దూరంగా ఉండటం వలన సుగ్రీవుడి సమయాన్ని మర్చిపోయాడు. విశ్వామిత్రుడంతటి వాడు కూడా కామానికి లొంగి సమయాన్ని మర్చిపోయాడు కదా. ఏ రుమయందు, ఏ రాజ్యమందు ఆనందంగా సుగ్రీవుడు ఉన్నాడో ఈనాడు సమయాన్ని మర్చిపోయాడు. అదే సుగ్రీవుడు రామకార్య కోసం అవసరమైతే నన్ను, రుమని, రాజ్యాన్ని వదిలేస్తాడు. రావణుడు యుద్ధంలో నిహతుడవుతాడు. చంద్రుడితో రోహిణి కలిసినట్లు కొద్ది కాలంలోనే సీతమ్మ రాముడితో కలవటం సుగ్రీవుడు చూస్తాడు. లంకలో 100,000 కోట్ల రాక్షసులు మరియు 36,000 సంఖ్యలో బలగాలు ఉన్నాయి. వాలి బ్రతికి ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ నాకు చెప్పాడు, కానీ నాకు పూర్తిగా తెలియదు. అంతమంది రాక్షసులను మట్టుపెట్టడానికి మనకు కూడా కొన్ని కోట్ల వానరాల సైన్యం అవసరమవుతుంది. అందుకే సుగ్రీవుడు వానర సైన్యం కోసం కబురు పెట్టాడు. నువ్వు పద్దాకా బాణప్రయోగం చేస్తాను అంటుంటే ఆనాడు రాముడి బాణానికి వాలి పడిపోయిన సంఘటన గుర్తుకొచ్చి ఇక్కడున్న స్త్రీలందరూ భయపడుతున్నారు. నువ్వలా ప్రవర్తించకూడదు, నీ కోపాన్ని విడిచిపెట్టు అన్నది. అప్పుడు లక్ష్మణుడు, నువ్వు చెప్పిన మాట యథార్థమే, నేను అంగీకరిస్తున్నాను. ఇక నేను కోపంగా మాట్లాడను, ప్రసన్నుడనయ్యాను అన్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న సుగ్రీవుడు ఆనందంతో తన మెడలో ఉన్న పుష్పహారాలన్నీ పీకేసి, లక్ష్మణ, నేను రాజ్యాన్ని, భార్యని పోగొట్టుకున్నాను. మళ్ళీ రాముడి అనుగ్రహంతో వాటిని పొందాను. కేవలము తన చూపు చేత, బాణప్రయోగం చేత రాముడు లంకను కాల్చేయగలడు. అలాంటి రాముడికి సహాయం చేయటానికి నేనెంతటి వాడను? నా రాముడే కదా అని ప్రేమచేత కాలాన్ని మర్చిపోయానో, లేకపోతే వానర సైన్యానికి కబురు పంపించాను కదా అన్న విశ్వాసంతో మర్చిపోయానో, నేను కాలాన్ని మర్చిపోయిన మాట యథార్థమే. ప్రపంచంలో పొరపాటు చేయనివాడు ఉండడు కదా, నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, నువ్వు మా అన్నకు నాదుడిగా ఉన్నావు. నీ వంటి వాడి నీడలో ఉన్న రాముడి పని తప్పక జరుగుతుంది. అపారమైన శక్తి ఉండి కూడా తిరగబడకుండా, తప్పు జరిగితే ఇలా చేతులు కట్టుకుని క్షమించమని అడగగలిగే ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దగ్గర ఉంది, సుగ్రీవుడైన నీ దగ్గర ఉంది. అప్రశ్రవణ పర్వతగుహలో బాధపడుతున్న నీ స్నేహితుడిని ఓదార్చు. మా అన్నయ్య బాధపడుతున్నాడన్న బాధతో కోపానికి లొంగి నిన్ను అనకూడని మాటలు ఏవైనా అంటే నన్ను క్షమించు అన్నాడు. తరువాత సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి, ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్న వానరాలు ఇక్కడికి రావాలని చెప్పాను. వాళ్ళని కేవలం 10 రోజులలో రమ్మని చెప్పండి. మలయ, హిమాలయ, మహేంద్ర, వింజ బిదలైన పర్వతాల మీద ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చేయాలి. కాటుక రంగులో ఉన్నవారు, బంగారు రంగులో ఉన్నవారు, 1000 ఏనుగుల బలము, 10 ఏనుగుల బలం కలిగిన వారు, నీటి మీద నడిచేవారు, నీళ్లలో ఉండేవారు, పర్వతాల మీద ఉండేవారు, చెట్ల మీద ఉండేవారు, అన్ని వానరాలకు కబురు చెయ్యండి అని చెప్పాడు.
సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారము మంత్రులు వానరాలను తీసుకురావడానికి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు అన్ని ప్రాంతాలలోని వానరాలను కూడగట్టుకుని కిష్కిందకు పయనమయ్యారు.